నేను విజయవాడలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే అక్కడ శివరామకృష్ణ క్షేత్రం ఉంది, శృంగేరి పరిపాలితం ప్రస్తుతం. అవును, అప్పుడు శివరామకృష్ణ క్షేత్రం ప్రసిద్ధి, రామకోటి గుళ్ళు అని కూడా అనేవారు. అక్కడ ప్రవచనాలు రోజు జరుగుతుంటాయి. నేను ఇటు పత్రికలు ఉద్యోగం చేస్తున్నా అక్కడికి వెళ్ళి మాట్లాడాలని ఉత్సాహంతో బెజవాడ రామశేషయ్య గారిని పెద్ద ఆయన ఉండేవారు. ఆయనతో మాట్లాడితే చెప్పండి అని ఒక రోజు నాకు అవకాశం ఇచ్చారు. మొట్టమొదటి అన్నమాచార్యుల గురించి మాట్లాడాను. ఆయనకి ఎంతో నచ్చింది. అప్పటి నుంచి తరచూ నన్ను పిలిచేవారు ఆయన. నాకు ఇటు ఉద్యోగం చాలా కఠినతరమైన ఉద్యోగమే, తీరిక దొరకడం కష్టం. అయినప్పటికీ తీరిక చేసుకుని వెళ్ళి చెప్పేవాడిని. అది ప్రవచన జీవితం ప్రారంభం. అక్కడ మద్రాసు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, నేను ఈ విధంగా కేవలం నా ఉపాసన అధ్యయనం, అప్పుడప్పుడు పాటలు రాయడం. నేను ఎక్కువేం రాసేలేదు. నాకు అయినా తృప్తిగా ఉండేది. ఎందుకంటే నాకు సినిమా రంగం ద్వారా ఏ కీర్తి కావాలనుకున్నానో అదంతా చూసేసే దాని మీద నా మోహం పోయింది కూడా. అప్పుడు అర్థమైంది, మనం అనుకున్న సాహిత్యాన్ని సినిమా రంగంలో రాయలేం. ఇక్కడ పాట తక్కువ పాటలు ఎక్కువ అని కూడా తెలిసింది. అది ఎలాగంటే, మనం ఒక పాట రాద్దామనుకుంటే ట్యూన్ ఇస్తారు. ఒక్కొక్కసారి కొందరు దర్శకులు చాలా ఉదాత్తమైనటువంటి అభిరుచితో ఉంటారు, కొందరు పాపం వాళ్ళు వ్యాపార విలువలతో వాళ్ళు ఎవరిది తప్పు కాదు, వాళ్ళ లక్ష్యాలు బట్టి వాళ్ళు చేస్తారు. వాళ్ళకు అనుగుణంగా పాట రాయడం మన యొక్క బాధ్యత. ఎందుకంటే సినిమా కథ వారిది, పాత్ర వారిది, సన్నివేశాలు వారివి. దానికి పాట కల్పించడం మన బాధ్యత. వారి భావానికి వాక్య ఇవ్వడమే మా పని. అంతే మనం చేయాలి. వారికి అనుగుణంగా రాయడమే మా బాధ్యత, అందులో సందేహం లేదు. వృత్తిగా తీసుకున్నాం కనుక జీవిక కోసం కూడా భావాలకు అనుగుణంగా రాయాలి. ఇదే విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, సినిమా కవి ఎప్పుడూ తన హృదయాన్ని పాటలు ఆవిష్కరించడు, పాత్ర యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తాడు. అందుకే ఆ పాత్ర మాట్లాడితే ఆ సందర్భానికి ఎలా ఉంటుందో అలా రాయాలి. కనుక సినిమా పాట బట్టి సినిమా కవి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఒక దర్శకుడు రచయిత కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక చలనచిత్రం అనే దాంట్లో పాట ఒక భాగం. అవును, వాళ్ళ సన్నివేశం ఏమనుకున్నారో, సందర్భం ఏమనుకున్నారో, పాత్ర స్వభావం ఏమనుకున్నారో దానికి తగ్గట్టు రాయాలి. అలా రాసడం తప్పు కాదు, కానీ కవిగా తృప్తి ఉండదు. చాలా సందర్భాలు హృదయావిష్కరణకు కూడా భంగం కలుగుతుంది. అలాగైతే ఈ జీవితంతో మనం అనుకున్నది సాధించడం అని కూడా తెలిసిపోయింది. అంటే మంచి సాహిత్యం చూపించడమే అప్పుడు అనుకున్నది. నాకు ఇంకేం లక్ష్యాల్లో, ఎందుకంటే నేను చదివిన ఆధ్యాత్మిక వాంగ్మయ అధ్యయనం కానీ ఇతర శాస్త్రాధ్యయనం కానీ కేవలం స్వయం తారణార్థం. నేను తరించాలి, నా జన్మను తరింపు చేసుకోవాలని చదువుకున్నానే తప్ప, ఇది చదువుకుని దీన్ని బోధించి దీన్ని జీవిక చేసుకోవాలి, కీర్తి పొందాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. గురుగారు